జాలి, దయ, కరుణ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎంత అవునన్నా, కాదన్నా సరే. ఏదో ఒక చోట తెలిసిపోతది. ఎంత పిసినారి మనిషి అయినా సరే, అతనిలో అంటే డబ్బిచ్చే గుణం లేకున్నా సరే, కనీసం ఒక జాలి, దయ, కరుణ లాంటివైతే ఉంటాయి. ఆహ్, ఎంత దయా, కరుణ లేనోడైనా సరే, ఎప్పుడైనా సరే సహాయం చేద్దామని అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. ఇట్లా చాలామంది ఉంటారు. చాలామంది అలాగే మోసపోతారు. నటుడు 'దేవి ప్రసాద్' గారని ఉంటారు. చాలా సినిమాల్లో నటించారు. మనకు తెలుసు. అయితే రీసెంట్‌గా తనకొక మెసేజ్ వచ్చింది. హాయ్ సార్ నేనండి లింగాని గుర్తుపట్టారా? అయితే లేవే ఎక్కడ? అదే సార్ మనం కలిసి 'శ్రీరంగ నీతులు' అనే సినిమా చేసాం. నేను ఈ పక్కనే తిరిగే క్యారెక్టర్ నాది. మీరు ఎన్ని సినిమాలు చేసుంటారు సార్. ఎంత గొప్ప నటులో మీరు. అసలు మమ్మల్ని ఏం గుర్తుపెట్టుకుంటారు అన్నట్లుగా. మేము చేసి ఉండొచ్చులే. ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు. అందులో ఈయన ఒక నటుడేమో అనుకోని, చెప్పండి అయ్యా లింగా ఏంటి సంగతి అని అడిగాడు. ఏం లేదు సార్ ఇట్లా మా అమ్మ యశోద హాస్పిటల్‌లో ఉంది అని చెప్పి వెంటనే ఒక ఫోటో పంపాడు. ఎవరో పెద్దావిడ ఇలా ఉన్నది. ఐసీయూలో ఉన్న పిక్స్ ఉంటాయి కదా! అయి పెట్టేసి, అతను ఒక 2, 3, 4 ఏవో రకరకాల ఫోటోలన్నీ పెట్టేసి, నేను సార్ ఇదంటే యాక్చువల్‌గా ఏంటంటే అమ్మకి ఆరోగ్యం బాలేక యశోదాలో జాయిన్ చేశాము. అంత బానే సవ్యంగా జరుగుతుంది. కాకపోతే ఏదో ట్రీట్మెంట్ సంథింగ్ మాకు ఇంకా చేదాటిపోయింది. ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ పనిచేయట్లేదు. అయితే బెంగుళూరు తీసుకెళ్తే ఫ్రీగా చికిత్స చేస్తా ఉన్నారు. చూడు ఎంత కన్విన్సింగ్‌గా ఉందో పదాలు కూడా. బెంగుళూరు తీసుకెళ్తే ఫ్రీగా చికిత్స చేస్తామన్నారు. కాకపోతే షిఫ్టింగ్ కోసము ఎంతో ఒక 16,000 ఎంతో కావాలి. నా దగ్గర 10,000 ఉన్నాయి సార్ ఆల్రెడీ. ఇప్పటికిప్పుడు అర్జెంట్‌గా ఒక 6,000 కావాలి. అందుకనే మీకు కాల్ చేశాను. అరే! ఎంత బాగుంది పర్వాలేదు. అమ్మ అంటున్నాడు ఏదో ఫోటో పెట్టాడు. నాతో కలిసి పని చేశాడు అంటున్నాడు. నేను నెంబర్ ఇచ్చి ఉంటానంటే మేబీ తెలిసేమో. టైంకి గుర్తులేదు మనకి. అంటే తరచూ ఫోన్లు గీన్లు చేసుకోం కాబట్టి అంత తెలీదు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు. 6,000 కదా ఏమైంది? ట్రాన్స్‌ఫర్ చేసాడు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి సార్ మొత్తానికైతే వచ్చామండి. అంత బానే సవ్యంగా సాగుతా ఉంది. ఇంకేదో మందులకో దేనికో ఇంకో 10,000 ఏమన్నా అడ్జస్ట్ చేస్తారా? ఏంటిది ఎవడు వీడు ఇలా తగులుకున్నాడని చెప్పేసి ఆయన 'శ్రీరంగ నీతులు' టీమ్‌కి కాల్ చేస్తే అబ్బే ఆ లింగా లాంటోళ్ళు ఎవరు మన దగ్గర లేరంటే సార్ గుర్తొచ్చింది. గతంలో కూడా ఇలాగే ఒకాయన ఫోన్ చేసి మన కెమెరామెన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. అండ్ మన మేనేజర్ దగ్గర కూడా అలాగే చేశాడంట అని ఇద్దరు ముగ్గురు రెఫరెన్స్‌లు ఇచ్చుకున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ అబ్బాయి ఫ్రాడ్. ఊరికే తన అంటే ఆన్‌లైన్‌లో పరిచయం ఉన్న వ్యక్తులందరికీ ఇలాగే మెసేజ్‌లు పెట్టి 16,000 కావాలి. 10,000 ఆల్రెడీ నా జేబులో ఉన్నాయి. ఈ 6,000 కోసం నేను అర్జెంట్‌గా నీకు కాల్ చేశానని చెప్పేసి చెప్పుకోవడం. కొన్ని సార్లు మనం ఇప్పుడు మొన్న చిన్నారి పాపకి అన్ని కోట్లు అవసరమైతే లోకేష్ గారు ఇచ్చారు. చాలామంది క్రౌడ్ ఫండింగ్ చేశారు. 16,00,00,000 19,00,00,000 వసూలు చేశారు నిజంగా. ఇంకా మానవత్వం బ్రతికుంది మనుషుల్లో అని అర్థమైంది. తర్వాత ఇంకొక అబ్బాయి వాళ్ళ తండ్రి అలాగే ఇలాంటి పొజిషన్‌లోనే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే తనకి కూడా సహాయం అందింది. అంటే మేబీ 20,00,00,000, 30,00,00,000 వచ్చాయో తెలీదు కానీ ఎంతో కొంత సహాయం అయితే చేదోడు వాదోడుగా అందుతా ఉంది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి హెల్ప్ చేస్తున్నట్టు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా పాపం కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళకో లేకపోతే ఇంకెవరికో 500 ఒక పట్టు చీర పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ చూసేసరికి మనకు కూడా ఏదన్నా ఒకటి చేయాలనిపిస్తుంది. ఆ చెయ్యాలనిపించే టైంలో ఇలాంటి కాల్స్ వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే సీరియస్లీ అంటే ఇంకా తెలియట్లా ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లా. అందుకని చెప్పేసి సరే మొత్తానికైతే ఆయనను మోసపోయాడు. కానీ తను చేసిన మంచి పని ఏంటంటే దేవి ప్రసాద్ గారు నాలాగా మీరు ఎవరు మోసపోకండి అని పెట్టాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజంగా సహాయం చేసేవాడు ఒక డైలమాలో ఉన్నాడు. చెయ్యొచ్చా చేయలేదా? నిజం అంటే అక్కడ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, జెన్యూనా కాదా ఇట్లాంటివన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే ఏదేమైనా సహాయం చేసే వాళ్ళైతే చేస్తానే ఉండండి. పోనీ పుణ్యమో పురుషార్థమో ఎంతో కొంత పర్వాలేదు మనతో తోచినంత. మంచి జరిగితే మంచి జరిగింది, లేకపోతే ఏంటో. దేవుడి హుండీలో డబ్బులేస్తేనే మాయం చేసే ఈ రోజుల్లో ఇక ఇలాంటివన్నీ మనం పట్టించుకుంటూ పోతే ఇంకేంటో మనకు అర్థం కావట్లేదు. సరే ఏదేమైనా ఆ సోషల్ మీడియాలో మాత్రం ఫేస్బుక్లలో అక్కడ ఇక్కడ ఆ మధ్యకాలంలో కూడా చూసాము. సడన్గా ఒక పెద్దాయన వచ్చేసి 25,000 కావాలంటాడు. బాగా పరిచయం ఉన్నాయన. అయితే ఆయన బాగానే బతికాడు. ఈయనకేంటి ఏమైంది ఎలా? ఈ టైప్ ఆఫ్ డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. బట్ నిజంగా చేతులు కాల్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కొంచెం మన ఇదిలో మనం ఉంటే ఇంకా బెటర్. అంతమించి ఇంకేం చెప్పదలుచుకోవాలి. అంటే ఇట్లాంటి టాపిక్స్ చేయాలంటే ఎంత సెన్సిటివ్ అంటే నిజంగా సహాయం చేసేవాడిని చెడగొట్టినట్టు ఉంటుంది.
నిజంగా సహాయం పొందాలనుకున్న వాడిని చెడగొట్టినట్టు ఉంటుంది మధ్యలో ఈ ఫ్రాడ్ గాళ్ళు ఉండేసరికి. అది సిట్యుయేషన్. థ్యాంక్ యూ సో మచ్.